ట్రేడింగ్ని మాస్టర్ చేయాలంటే మెయిన్ వచ్చేసి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకుండా ఉంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు. మెయిన్ వచ్చేసి డిసిప్లిన్ ఉండాల్సిందే. 100% చెప్తున్నాను కదా, డిసిప్లిన్ లేకుండా మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు అనమాట. ఎందుకంటే డిసిప్లిన్తో మీరు ట్రేడ్ చేసేటప్పుడు పర్ డేకి ఎన్ని ట్రేడ్స్ చేయాలి, అలానే మీ ఎమోషన్స్ కానీ, అలానే మీ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అన్నీ కూడా మీ డిసిప్లిన్ కిందకు వస్తాయి. ఈ డిసిప్లిన్ ఎప్పుడైతే మాస్టర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్ని మాస్టర్ చేస్తారు ఈజీగా. ఓకే, వెల్కమ్ టు ఇన్ఫైనైట్ ట్రేడర్. ఈ వీడియోలో మనం హౌ టు స్టాప్ ఓవర్ ట్రేడింగ్ని ఎలా ఆపాలి, అలానే ఎలా కంట్రోల్ చేయాలి, దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఓవర్ ట్రేడింగ్ వచ్చేసి సైకాలజీ కిందకు వస్తుంది. సైకాలజీ అంటే మీరు ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తారు, వెంటనే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మీ స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో దానికి రివెంజ్ అనమాట. అంటే లాస్ వచ్చింది కదా, ఆ లాస్ వచ్చిన దాన్ని వెంటనే రీకవర్ చేసేసి ఎగ్జిట్ అయిపోదాం ఒక చిన్న థాట్తో మీరు మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుంటారు. ఆ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇట్లా మీరు ఎంట్రీస్ తీసుకోవడం వల్ల తీసుకొని చార్జెస్ ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అయిపోయి ఆ ఓవర్ ట్రేడింగ్లో లాస్ వచ్చి అకౌంట్ బ్లో అయిపోతుంది. లాస్ట్కి అకౌంట్ బ్లో అయిపోతుంది అనమాట. ఇది మెయిన్ అనమాట. ఎవరి బిగినర్ కన్ఫర్మ్గా చేస్తారు, నేను కూడా చేశాను, ఆపాను. ఓవర్ ట్రేడింగ్ని కన్ఫర్మ్గా ఆపాల్సిందే. మీరు సీరియస్ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న పొజిషన్లో నుంచి మీరు కొంచెం డెవలప్ అవ్వాలంటే మెయిన్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్ ఆపాలి. మెయిన్ అసలు మీరు ఇంతకుముందు నేను సైకాలజీలో మనీ అసలు ట్రేడింగ్లో క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంచాలి అని చెప్పాను కదా, ఆ క్యాపిటల్ సేఫ్గా ఉండాలంటే మెయిన్ మీరు ఓవర్ ట్రేడింగ్ ఆపాలి. ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ని ఎలా ఆపాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మీరు ఓవర్ ట్రేడింగ్ చేయరు. అది అంటే ఎందుకంటే మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా లాంగ్ టర్మ్గా వదిలేస్తారు. సెకండ్ వచ్చేసి స్వింగ్ ట్రేడ్స్ అంటే 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ఇట్టేదానికి చాలా రోజులు పడుతుంది. దాంట్లో కూడా మీరు ఓవర్ ట్రేడింగ్ చేయరు. మీరు ఓవర్ ట్రేడింగ్ చేసేది ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోవచ్చు, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోవచ్చు, అలానే 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా స్కాల్పింగ్ చేయొచ్చు అనమాట. ఇలా ఎప్పుడైతే మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అంటే స్మాల్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఓవర్ ట్రేడింగ్ చేస్తారో అప్పుడు మాత్రమే అకౌంట్ బ్లో అవుతుంది. ఇక్కడ మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ వచ్చేసి నేను రికమెండ్ చేయను. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చాలా ఫేక్అవుట్స్ అవుతాయి. అంటే మీరు మంచి ట్రేడ్ని క్యాప్చర్ చేయాలంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ చాలా మంచిది. సీరియస్ చెప్తున్నాను కదా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో కనుక మీరు ట్రేడ్ కనుక ప్లాన్ చేస్తే చిన్న స్టాప్ లాస్తో బిగ్ మూవ్స్ క్యాప్చర్ చేయొచ్చు. సీరియస్గా చిన్న స్టాప్ లాస్, ఎందుకంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంత అయితే స్టాప్ లాస్ పెడతామో అంతే స్టాప్ లాస్ పెడతాం. బట్ అనాలిసిస్ 15 మినిట్స్ది, అందుకు బిగ్ టార్గెట్స్ వస్తాయి స్మాల్ స్టాప్ లాస్తో కూడా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ వీడియోలో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఆప్షన్స్ కన్నా బై చేసేటప్పుడు ఇండియన్ మార్కెట్లో ఇక్కడ మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేశారంటే చిన్న స్టాప్ లాస్తో బిగ్ టార్గెట్స్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు టైం డీకే మీ ఆపోజిట్ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు కన్ఫామ్గా 1 మినిట్ టైం ఫ్రేమ్ రావాలి. దీని స్కాల్పింగ్ కాదు, కానీ ఎంట్రీ మాత్రం కొంచెం భిన్న వస్తుంది. ఇప్పుడు 5 మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో ఇక్కడ బిగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఈ 5 మినిట్ బిగ్ క్యాండిల్ ఫామ్ అవ్వకముందు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సపోర్ట్ కూడా ఫామ్ అయినప్పుడే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని కూడా క్యాప్చర్ చేస్తారు. అలానే నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మీ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇలా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఎలా ట్రేడ్ చేయాలి అని ఒక డీటెయిల్ వీడియో చేద్దామనుకుంటున్నాను. ఎవరికన్నా ఈ వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇక్కడ మీరు ఓవర్ ట్రేడింగ్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మెయిన్ వచ్చేసి హైయర్ టైం ఫ్రేమ్స్ యూస్ చేయాలి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు సింక్ ప్లాన్ చేయండి. బిగినర్స్ వచ్చేసి సేమ్ అనాలిసిస్ అనమాట. ఇంట్రాడేకి ఎలా అయితే అనాలిసిస్ చేస్తారో సేమ్ అనాలిసిస్ చేసి, బట్ హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ 4 అవర్స్ 1 అవర్ 4 అవర్లో అనాలిసిస్ చేయండి. 1 అవర్లో ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ స్టాప్ లాస్ 1 అవర్లో పెట్టండి. టార్గెట్ ఇచ్చేదానికి కానీ స్టాప్ లాస్ ఇచ్చేదానికి కానీ చాలా టైం పడుతుంది. ఖాళీ అనమాట. ఇంకా 1 ట్రేడ్ ప్లాన్ చేశారా, స్టాప్ లాస్ పెట్టారు, టార్గెట్ పెట్టారు, ఇంకా లీవ్. ఇంకా మీరు మాటికి మీరు చార్ట్ చూస్తూ ఉన్నారంటే కన్ఫామ్గా మీరు ఓవర్ ట్రేడ్ చేస్తారు. ఇక్కడ ఎందుకంటే మనం 3 మార్కెట్స్ ఉన్నాయి, ఫారెక్స్, క్రిప్టో, అలానే స్టాక్ మార్కెట్. దేనిలో సెటప్ ఫామ్ అయితే దానిలో ట్రేడ్ చేస్తాం. మనం ఆ సెటప్ని ఫామ్ చేయము, సెటప్ ఫామ్ అయితే ట్రేడ్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకు ఓవర్ ట్రేడింగ్ తగ్గుతుంది. ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేయడం వల్ల అక్యురేట్ ట్రేడ్స్ వస్తాయి. అలానే మీరు లో టైం ఫ్రేమ్స్లో కనుక ట్రేడ్ చేశారంటే మీరు ఇక్కడ వాలటాలిటీ వల్ల మీరు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనమాట. అంటే అప్ సైడ్ డౌన్ సైడ్కి ఇలా ఫామ్ అవుతుంది కదా, బై మిస్టేక్ మీరు అక్కడ బై చేశారంటే ఇక్కడ నుంచి వచ్చిన బయింగ్ తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ కూడా వస్తుంది. ఆ కరెక్షన్లో మీరు స్టాప్ లాస్ హిట్ అయిపోతే మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ హైలో తీసుకుంటారు, మళ్ళీ కరెక్షన్ వస్తుంది. ఇలా ఇంపల్సివ్ మూవ్ తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసిన ప్రతిసారి కూడా కరెక్షన్ వస్తుంది. మీ స్టాప్ లాస్ మాత్రం కన్ఫామ్గా హిట్ అవుతుంది. ఓకే, మోస్ట్లీ వచ్చేసి అందరూ కూడా లో టైం ఫ్రేమ్స్ యూస్ చేసి ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారు. అందరు కూడా చెప్తున్నాను కదా, హైయర్ టైం ఫ్రేమ్స్ యూస్ చేయండి. హైయర్ టైం ఫ్రేమ్స్ యూస్ చేశారంటే ఓవర్ ట్రేడింగ్ ఆపేస్తారు. అలానే మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్లో మాత్రం హైయర్ టైం ఫ్రేమ్స్ యూస్ చేయొద్దు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో వచ్చేసి
మీరు హై టైం ఫ్రేమ్స్ ఆప్షన్ బయింగ్కి యూస్ చేశారంటే 1 hour 15 minutes టైం డికేలోనే మేము మొత్తం ప్రాఫిట్స్ వెళ్ళిపోతాయి. టైం డికేలోనే మొత్తం ప్రాఫిట్స్ వెళ్ళిపోతాయి. బట్ మీరు ఆప్షన్ సెల్లింగ్ నీట్గా చేయొచ్చు. ఓకే, బట్ ఇప్పుడున్న మ్యానిపులేషన్కి మీరు ఆప్షన్ సెల్లింగ్ కూడా నీట్గా చేయలేరు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీరు ఇక్కడ 1 hour కానీ 4 hours, ఇక్కడ 1 hour 4 hour టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసేదానికి ఫారెక్స్లో క్రిప్టోలో మంచి సెటప్స్ ఫామ్ అవుతాయి. ఫారెక్స్లో క్రిప్టోలో 24 hours మార్కెట్, మండే టు ఫ్రైడే ఉంటుంది ఫారెక్స్. క్రిప్టో వచ్చేసి ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీ టైం మండే సాటర్డే సండే కూడా ఉంటుంది. ఎవ్రీ టైం 24 hours. ఎప్పుడైతే సెటప్ ఫామ్ అవుతుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇలా మీరు ఓవర్ ట్రేడింగ్ ఆపవచ్చు. మీరు ఎప్పుడైతే ఓవర్ ట్రేడింగ్ ఆపుతారో మెయిన్ గోల్ వచ్చేసి క్యాపిటల్ సేఫ్గా ఉంచాలి. దాన్ని మీరు క్యాప్చర్ చేసినట్టు. ఓకే, మెయిన్ గోల్ వచ్చేసి క్యాపిటల్ సేఫ్గా ఉండాలి. దాన్ని మీరు క్యాప్చర్ చేసేసట్టే. ఇంకా డబ్బులు రాకపోయినా ఇబ్బంది లేదు. అంటే మీకు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ రావాల్సిన అవసరం లేదు, బట్ లాసెస్ రాకుండా చూసుకోవాలి. మెయిన్ వచ్చేసి మనం ఎంత రిస్క్ చేస్తున్నాం, ప్రాఫిట్ చూడొద్దు ఎవరు కూడా. స్టార్టింగ్ అంటే ఎవరైతే బిగినర్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు అందరూ కూడా కన్ఫామ్గా రిస్క్ రివార్డ్ పెడతారు, టార్గెట్ పెడతారు. అంటే ఇక్కడ అప్సైడ్ టార్గెట్ పెడితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.2 అని చూడండి. ఇక్కడ 0.2 అని పెడతారు. పెట్టిన వెంటనే ఇంత డాలర్స్ అని చూపిస్తుంది. ఓరే చాలా వస్తుంది అంటే ఇక్కడ కొంచెం పెద్దది టార్గెట్, ఏం కాదు అయినా కూడా హోల్డ్ చేద్దాం అని అనుకుని ఉంటారు. ఇది కొంచెం దూరం పోతుంది. ఇక్కడ ఏదో ఒక అప్సైడ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది మీరు చూసుంటారు. దాని నుంచే ఒక మంచి రివర్సల్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ కూడా చాలా క్రూషియల్ అన్నమాట. ఇక్కడ బై మిస్టేక్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక రాంగ్ ఎంట్రీ అయినా కూడా మీకు ఆ స్మాల్ కరెక్షన్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మెయిన్ వచ్చేసి ఎంట్రీ, దాని తర్వాత స్టాప్ లాస్ మీరు బై మిస్టేక్ ఇక్కడ పెట్టాల్సింది అప్సైడ్ పెట్టినా కూడా ఇక్కడ నుంచి అప్సైడ్కి వెళ్ళిపోవచ్చు. టార్గెట్ వచ్చేసి మీరు అప్సైడ్ వెళ్తారు కదా, అప్సైడ్ ఎప్పుడైతే టార్గెట్ పెడతారో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి 90% రీచ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోవచ్చు అనమాట. ఇలా మీకు చాలా ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైతే ఈ రిస్క్ మేనేజ్మెంట్ని, ఓవర్ ట్రేడింగ్ని ఆపి మీ క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకొని డిసిప్లైన్గా ఉంటారో, మెయిన్ వచ్చేసి డిసిప్లైన్ లేకుండా, ఇదే కాదు ట్రేడింగ్ ఒకటే కాదు, మీరు ఏ స్పోర్ట్ ఆడాలన్నా, చదువు అన్నా, ఏదన్నా స్టడీ అన్నా ప్రతిదీ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ని కెరీర్గా చూస్ చేసుకోవాలంటే నేను 2-3 years అన్నాను. 2-3 years మీకు చాలా ఎక్కువ కదా అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు పుట్టినప్పటి నుంచి ప్లే క్లాస్ నుంచి చూడండి, ప్లే క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇలా మీరు 10th class దాకా చదివి మళ్ళీ ఇంటర్మీడియట్, మళ్ళీ బీటెక్ 4 years అనమాట. ఆల్మోస్ట్ 25 years దాకా మనం ఈ స్టడీ మీదే స్పెండ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైతే మనం స్టడీ మీదే స్పెండ్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. అప్పటికి కూడా మీకు జాబ్స్ వస్తాయో రావో తెలియదు. ఇలా మీకు ట్రేడింగ్ని నేను 2-3 years కూడా చాలా హార్డ్ వర్క్ చేశారంటే మోస్ట్లీ మీకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ మీరు ఏం చేయాలంటే నెవర్ గివ్ అప్, మీరు వదలకూడదు అనమాట. ఇలా ఎప్పుడైతే మీరు వదులుతారో రిగ్రెట్ అవుతారు, చాలా రిగ్రెట్ అవుతారు. ఎవరు కూడా వదలొద్దు స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఎడ్యుకేషన్ 25-26 years దాని మీద స్పెండ్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 years మీ లైఫ్ టైం కెరియర్లో ఒక 2 years కనుక స్పెండ్ చేసి అర్థం చేసుకుంటే, మార్కెట్ బిహేవియర్ని కనుక అర్థం చేసుకున్నారంటే సెట్ అయిపోతుంది. ఈ 25 years చదివేది కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే కదా. అంటే ఫైనాన్షియల్ డబ్బుల కోసం, తిండి కోసం, అలానే ఎంజాయ్ కోసం. ఇవన్నీ కూడా ఒక 2-3 years హార్డ్ వర్క్ చేయండి, గట్టిగా హార్డ్ వర్క్ చేయండి, డిసిప్లైన్గా ఉండండి, సక్సెస్ వచ్చేస్తుంది, ఈజీగా సక్సెస్ వచ్చేస్తుంది. అలానే డిసిప్లైన్ మర్చిపోవద్దు, సీరియస్ చెప్తున్నాను కదా, డిసిప్లైన్ ఉండాలి. మీ కనుక డిసిప్లైన్గా ఉన్నారంటే ఓవర్ ట్రేడింగ్ ఆపేస్తారు, మనీ మేనేజ్మెంట్ చేస్తారు, రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారు, క్యాపిటల్ మేనేజ్మెంట్ చేస్తారు. అన్ని మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, లెవెల్స్, సైకాలజీ అన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోతాయి. మెయిన్ వచ్చేసి డిసిప్లైన్, దీంతో పాటు కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ చేయండి, ఎవరు కూడా వదలొద్దు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టార్ట్ ట్రేడింగ్. మీరు 2025 స్టార్ట్ అయ్యే లోపల అందరు స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. విని స్టార్ట్ చేయండి. అంత కోర్స్ కూడా అప్లోడ్ చేసేస్తున్నాం. జస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే నేర్చుకొని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి ఒక 2-3 years మార్కెట్ మీద టైం స్పెండ్ చేసి, ఎప్పుడైతే టైం స్పెండ్ చేసి మీకు మార్కెట్ బిహేవియర్ అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీస్, అలానే అప్పుడు 2-3 years తర్వాత మీరు ప్రాఫిట్ గురించి ఆలోచించవచ్చు అనమాట. మీరు ఇప్పుడు దిగిన వెంటనే ప్రాఫిట్స్ రావాలంటే, అంటే మీరు ప్లే క్లాస్లో చేరిన వెంటనే మీకు జాబ్ వచ్చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే క్లాస్లో జాయిన్ వెంటనే మీరు ఫస్ట్ క్లాస్ చదవాలి, సెకండ్ క్లాస్ చదవాలి, హిందీ, తెలుగు, అన్ని సబ్జెక్టులు చదువుకుంటా వచ్చి దాని మీద మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి వాడు వర్క్ చేసి, అది ఇంటర్న్షిప్ చేసి, అది చేసినా కూడా మీకు జాబ్ ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా.
అట్లాంటిది మీకు 2-3 ఇయర్స్ నేను అట్లీస్ట్ చెప్తున్నాను 2-3 ఇయర్స్ కనుక మీరు మార్కెటింగ్ అర్థం చేసుకున్నారంటే జస్ట్ ఆ గేమ్లో ఉండండి, టెస్ట్ మ్యాచ్ లాగా ఆడండి, కన్ఫామ్గా వస్తుంది. అలానే ఇన్ఫినిట్ ట్రేడర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే మెయిన్ అంటే ఫస్ట్లో వస్తుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ప్రైజ్ యాక్షన్ కోర్సు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఫారెక్స్ ఫుల్ కోర్సు. ఇది సపరేట్ కోర్స్ ఏం కాదు, జస్ట్ ఫారెక్స్ అంటే బేసిక్స్ చెప్తుందన్నమాట. ఫారెక్స్ అంటే ఏంది, అంతా ప్రైజ్ యాక్షన్ సేమ్, క్యాండిల్స్టిక్స్ సేమ్, చార్ట్ ప్యాటర్న్ సేమ్, బ్రేక్అవుట్ సేమ్, ఫేక్ అవుట్ సేమ్, అన్నీ సేమ్. కానీ జస్ట్ అంటే మీకు బేసిక్స్ తెలియాలి. అంటే మీరు ఈ ఫారెక్స్ అంటే ఈ కోర్స్ ఉంది కదా, ఈ చూడకుండా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఆ క్యాండిల్స్టిక్స్ని మీ సైకాలజీని బట్టి ట్రేడ్ చేసేయచ్చు ఈజీగా. కానీ ఈ బేసిక్స్ తెలియకపోతే బాగుండదని జస్ట్ ఇది 1 hour కూడా లేదు వీడియో, మొత్తం 7 వీడియోస్ 1 hour కూడా లేదు, చాలా తక్కువ టైం ఫ్రేమ్లో అంటే భిన్న అయిపోయేటట్టు ప్లాన్ చేసామన్నమాట. ఒక 45 minutes దాకా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం. దానికంటే ముందు ఇంకా ఎవరన్నా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఫారెక్స్ కానీ, క్రిప్టో కానీ, అలానే ఇండియన్ స్టాక్ మార్కెట్ న్యూస్ ఉన్న, అనాలిసిస్ ఉన్న, ఏమన్నా స్టాక్స్ ఉన్నా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైతే మా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ ఫిల్అప్ చేశారంటే వెంటనే ఈ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఈ గ్రూప్లో వచ్చేసి నేను ప్లాన్ చేసే ప్రతి ఒక్క ట్రేడ్ కూడా దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే దాంతోపాటు మీరు కూడా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇన్ఫినిట్ ట్రేడర్స్ కమ్యూనిటీ అని ఒకటి ఉంది కదా, ఈ కమ్యూనిటీలో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, న్యూ ట్రేడర్స్ అంటే ఇప్పుడు ఎంట్రీ తీసుకుని ప్రైజ్ యాక్షన్ కంప్లీట్ చేసి, ఫ్యూచర్స్ ఆప్షన్ కంప్లీట్ చేసి, ఫారెక్స్ కంప్లీట్ చేసి వస్తారో వాళ్ళు కనుక ఒక 4-5 అనాలిసిస్ పెట్టారనుకోండి, స్టాక్స్ కానీ, మేజర్ కరెన్సీస్ కానీ, అలానే కాయిన్స్ కానీ, ఏదో ఒకటి 5 స్టాక్స్ అనాలిసిస్ పెట్టారంటే వాళ్ళ అనాలిసిస్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఈ కమ్యూనిటీలో జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ కమ్యూనిటీ ఇప్పుడు దాకా ఎవరు స్టార్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం. ఇది కూడా ఫ్రీ కమ్యూనిటీ అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ, జస్ట్ జాయిన్. చూడండి ఇక్కడ మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి ఫ్రీది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, అది గైస్ ఈ వీడియోకి. మీరు ఈ హై టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేయడం వల్ల, అలానే మెయిన్ డిసిప్లిన్గా ఉండడం వల్ల అంతా కూడా మీరు ఓవర్ ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలానే ఓవర్ ట్రేడింగ్ని ఆపేయచ్చు. కంట్రోల్ ఏంది, అసలు ఆపేస్తారు. మీరు డిసిప్లిన్ ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ట్రేడింగ్ ఆపేస్తారు. ఇంకా మీకు ఓ ట్రేడ్ ప్లాన్ చేసే ముందు కన్ఫామ్గా జర్నల్ రాయాలి. ఆ జర్నల్ మీద ఇంకా వీడియో చేయలేదు. ఆ జర్నల్ కూడా డిసిప్లిన్ ఒక పార్ట్లో అనమాట. ఆ వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్పండి, వెంటనే ఆ టాపిక్ మీద వీడియో చేసేస్తాం. అలానే ఇంకా ఏమన్నా మీకు స్టాక్ మార్కెట్లో కానీ ఇంకా మీకు అనాలిసిస్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది వస్తుంటే ఆ టాపిక్ గురించి చెప్పండి. ఆ టాపిక్ గురించి కూడా ఒక వీడియో చేసేస్తాం. బై గైస్, టేక్ కేర్, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.